Praise the Lord, my dear brothers and sisters. I believe in the holy, precious, and the most high name of our Lord Jesus Christ. Today, we are ready to meditate upon another promise in the Bible. So, before meditating upon the promise, I would like to let you all know about one thing, that when we meditate upon the promises of God, when we read the Word of God, when we make ourselves established in the Word of God, that is when our life will be molded according to the will of God. So if you want your life to be molded according to the will of God, reading the Bible is the most important thing in every Christian's life. And moreover, it is the Word of God which comforts, which uplifts, and which leads every Christian. So today you need to know one thing, that is, as we are in days where we feel very difficult to do some things, as we are in days where we are confused about the things around us, as we are in days where we are thoughtless about our own works, we don't know how our result is going to be, how our outcome is going to be, and we always keep worrying about it. And especially the students, especially the people who have written examinations, they'll always be worried about their results, they'll always be worried about the results and the admissions and many more things like that. So today especially I made this video for making them strong, for making them potential in the presence of God, that you can do everything through prayer, through faith, and through trust. So that is what is all about this video, and we are also going to see a verse from the Bible. So our meditation is going to be from Psalms chapter 37 and verse 5. Commit your ways to the Lord, trust in Him, and He will యాక్ట్. కాబట్టి ఈరోజు వాక్యంలో చూసుకున్నట్టయితే తెలుగులో సామెతల గ్రంథం కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం చూసినట్టయితే, నీ మార్గమును యెహోవాకు అప్పగించుకొనుము, నీవు ఆయన నమ్ముకొనుము, అప్పుడు ఆయన నీ కార్యమును నెరవేర్చుతాడు అని దేవుని వాక్యం రాబడినట్టుగా చూస్తాం. కాబట్టి ఈరోజు మీ జీవితంలో దేనిని గురించి మీరు భయపడుతున్నా, దేనిని గురించి మీరు టుడే ఇఫ్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్, ఇఫ్ యు ఆర్ వరీడ్ అబౌట్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, దట్ క్యాన్ బి యువర్ హెల్త్, that can be your exams, that can be your life, that can be your career, that can be your profession, whatever it is. మీ జీవితంలో దేని గురించి మీరు ఈరోజు బాధపడుతూ ఉన్నట్టయితే, దేని గురించైనా చింతిస్తూ ఉన్నట్టయితే, దేని గురించైనా మీరు దాని యొక్క అవుట్కమ్ ఏ విధంగా ఉంటుంది, దాని నుండి నేను పొందుకునేది దాని నుండి ఏ విధంగా ఉండబోతుంది, అది లోకము ఎదుట నన్ను ఒక విజయవంతమైన వాడిగా నిలిచిపెడుతుందా, లేకపోతే ఒక ఓడిపోయిన ఒక ఫెయిల్యూర్గా నన్ను అనేకుల ముందు పెడుతుందా అని మీరు ప్రతిక్షణం బాధపడుతూ ఉన్నట్టయితే, మీరు మీ జీవితంలో దేనిని గురించైనా భయం కలిగి బాధపడుతూ కృంగిపోతున్నట్టయితే, ఈ వాగ్దానం మీ కొరకే. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, కమిట్ యువర్ వేస్, నీ మార్గమును యెహోవాకు అప్పగించుకొను అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈరోజు మన మార్గములను, మన యొక్క ఆలోచనలను, మన యొక్క కార్యములు మనం దేవునికి అప్పగించుకొనుటే కాదు, కానీ మనం దాంట్లో నమ్మిక ఉంచాలి కూడా. వీ షుడ్ ఆల్సో బిలీవ్ అండ్ వీ షుడ్ ఆల్సో ట్రస్ట్ దట్ గాడ్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ వాట్ వీ హ్యావ్ బీన్ సీకింగ్. కాబట్టి మనం దేవుని నుండి ఏదైతే కోరుకుంటున్నామో, ఏదైతే ఆశిస్తున్నామో, అది చేయుటకు దేవుడు సమర్థుడు అని కూడా మనం నమ్మాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏదో చిన్న ఓటమి వచ్చిందనో, లేదా దేనిలో నువ్వు చేయలేకపోతున్నామో, జస్ట్ బికాజ్ యూ ఆర్ లాస్ట్ సమ్వేర్, జస్ట్ బికాజ్ యూ ఆర్ డిఫీటెడ్ సమ్వేర్, జస్ట్ బికాజ్ యూ హ్యావ్ ఫేస్ ద ఫెయిల్యూర్ ఇన్ సమ్ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్, ప్లీజ్ డోంట్ గివ్ అప్ ఆన్ దట్. మీ జీవితంలో మీరు ఎక్కడో ఓటమిని పొందుకున్నారనో, లేదా మీ జీవితంలో ఎక్కడో మీరు కృంగిపోయి, జారిపోయి, పడిపోయిన స్థితిలో ఉన్నట్టయితే, దానిని చూసి నీ జీవితాన్ని జీవితంలో నీవు కృంగిపోకు, కానీ ఈ వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. అందుకే దేవుని వాక్యంలో చూసినట్టయితే, దావీదు తన చుట్టూ ఎందరో అతన్ని హింసిస్తున్నప్పుడు దావీదు యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని వాక్యంలో చూస్తాం. కాబట్టి టుడే వీ షుడ్ ఆల్సో బీ పీపుల్ లైక్ డేవిడ్ హూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ ఇన్ గాడ్. కాబట్టి ఈరోజు మనం దేవునిలో ధైర్యం తెచ్చుకొని, ఈ వాగ్దానాన్ని పట్టుకొని మనం ప్రార్థనలో, మనము దేవుని సన్నిధిలో మనం మొరపెట్టగలిగితే తప్పక ఈ వాగ్దానం నెరవేరు మన జీవితంలో చూడగలుగుతాము. పైగా ఇక్కడ అప్పగించుకొనుట, ఏ విధంగా అప్పగించుకోవాలి, హౌ వీ నీడ్ టు సబ్మిట్, హౌ వీ నీడ్ టు కమిట్ అవర్ వేస్ టు గాడ్. మనము మన ప్రార్థన ద్వారా మన యొక్క ప్రతి ఒక్క అవసరత, ప్రతి ఒక్క కొరత, ప్రతి ఒక్క విషయాన్ని మనం దేవునికి చేరవేయగలగాలి. కాబట్టి మనము బాధల్లో ఉన్నప్పుడు, లేదా కష్టాల్లో ఉన్నప్పుడు, లేదా మనం ఉన్న పరిస్థితులు మన చేయి దాటిపోతున్నాయి అనుకుంటున్నప్పుడు, మనము దానిపైన ఇంకా శక్తి కలిగిలేము, అధికారాన్ని కలిగిలేము అనుకున్నప్పుడు, మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, దేవుని తట్టుకు తిరిగి మనం మొరపెట్టాలి. అందుకే యెషయా ప్రవక్త హిజ్కియా వద్దకు వెళ్ళి, నీవు నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ దినములు నీవు ఇంకా లెక్కించుకోవాలి అని చెప్పినప్పుడు, అతడు దిగ్గున
గోడ తట్టుకు తిరిగి దేవుని తట్టుకు తిరిగి ప్రార్థన చేసినట్టుగా చూస్తాం. కాబట్టి ఈరోజు కూడా మన జీవితంలో వస్తున్న ఆ యొక్క శోధనలు, ఆ యొక్క బాధలు, ఆ యొక్క కష్టాలను చూసి మనము కృంగిపోయి పడిపోయి జారిపోతూ ఉండకూడదు. కానీ మనము ఏ విధంగా అయితే మీకా గ్రంథంలో రాయబడి ఉందో, నేను తిరిగి లేచెదను, నేను 7 సార్లు పడినను నేను తిరిగి లేచెదను అని ఏ విధంగా అయితే మీకా ప్రవక్త చెప్పాడు, అదేవిధంగా మనం కూడా తిరిగి లేవాలి. ఈ వాగ్దానాన్ని పట్టుకొని మనం ఈరోజు బలపడి తప్పక దేవుని నుండి గొప్ప కార్యములు మనము చూస్తాము అని యోవేలు గ్రంథంలో చెప్పినట్టుగా దేవుడు మన కొరకు వింతైన కార్యాలు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు అని చెప్పిన విధంగా మనం ఈరోజు అటువంటి అద్భుతమైన కార్యాల కొరకు మనం ఈరోజు వేచి ఉండాలి. కాబట్టి ఎన్నోసార్లు మన జీవితంలో భయము, బాధ, కృంగుదల ఎందుకు వస్తుందంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనము మన యొక్క ఆలోచిస్తూ ఉంటాము. మన యొక్క సొంత శక్తిని ఆధారం చేసుకుంటూ మనము కలిగి ఉన్న ఆ జ్ఞానము, మనం కలిగి ఉన్న సామర్థ్యాన్ని మన జీవితంలో మనం కలిగి ఉన్న దాన్ని బట్టి మనం ఆలోచించినప్పుడు తప్పక మన జీవితంలో సాతానుడు, అపవాది ఎంతగానో కృంగుదీయాలని ప్రయత్నిస్తుంది. అందుకే ఒకానొక దేవుని సేవకుడు ఈ విధంగా అంటాడు, నీవు నీ లోపలికి చూసుకున్నప్పుడు నీవు కృంగిపోతావు, నీ చుట్టూ వారిని చూసినప్పుడు నీవు భయపడతావు, కానీ నీవు దేవుని తట్టుకు తిరిగినప్పుడు నీవు నిరీక్షిస్తావు అని ఒకానొక దేవుని సేవకుడు ఈ విధంగా అంటాడు. కాబట్టి ఈరోజు నీవు దేవుని తట్టుకు తిరిగి పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా ఈరోజు నీవు ధైర్యం తెచ్చుకొని నిలబడగలిగితే తప్పక దేవుని యొక్క వింతైన అద్భుతమైన కార్యాలు, కొలవబడిన స్వాస్థ్యాన్ని నీవు ఈరోజు పొందుకునే వ్యక్తిగా ఉంటావు. కాబట్టి అందుకే దేవుని వాక్యం చూసినట్టయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూసినట్టయితే ఇఫ్ యు కంటిన్యూ విత్ Proverbs chapter 3 and verse 5, అక్కడ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీవు దేవునిలో దేవునిలో నమ్మిక ఉంచాలని వాక్యంలో అక్కడ రాయబడి ఉన్నట్టుగా చూస్తాం. కాబట్టి ఈరోజు మనం మన స్వబుద్ధిని, మన యొక్క ఆలోచన, మన యొక్క సామర్థ్యం, మన యొక్క శక్తి ద్వారా మనం కార్యాన్ని జరిపిస్తే దట్స్ 50% ప్రాబబిలిటీ మనకి విజయం రావచ్చు, ఓటమి కూడా రావచ్చు. కానీ దేవుని నామమున నువ్వు ఏ పని అయితే చేస్తావో తప్పక ఆ పనిని దేవుడు నెరవేర్చుతాడు. ఇఫ్ యూ కెన్ ట్రస్ట్ ఇన్ హిమ్, హీ విల్ డూ యాక్ట్ ఆన్ ఇట్ అని దేవుని వాక్యం రాబడినట్టుగా చూస్తాం. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఏ విధంగా అయితే దావీదు భక్తుడు ఏదో ఒక అననుకూలమైన పరిస్థితులు తన జీవితంలోకి వచ్చినప్పుడు ఒక ప్రార్థన చేసేవాడు, దేవా నేను గెలవగలుగుతానా, ఓడిపోతానా, నేను ఈరోజు నమ్మిక ఉంచి ఉన్నాను, నాకు విజయమునిచ్చి వాడవు నీవే అని ప్రార్థన చేసినప్పుడు అక్కడ కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటుంది, సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది, దావీదుకు ముందుగా దేవుడు అతడు వెళ్ళిన ప్రతి స్థలములో అతనికి విజయము చేసినట్టుగా చూస్తాం. వి సీ దట్ గాడ్ హ్యావ్ గాన్ బిఫోర్ డేవిడ్ అండ్ మేడ్ హిమ్ విక్టోరియస్ వేర్ ఎవర్ హీ హ్యాడ్ గాన్. ఎక్కడ వెళ్ళినా అక్కడ విజయాన్ని ఇచ్చినట్టుగా మనం దేవుని వాక్యాన్ని రాబడినట్టుగా చూస్తాం. కాబట్టి ఈరోజు నీవున్న పరిస్థితులు కొన్నిసార్లు దావీదు ఎదుట గొలియాతు ఏ విధంగా అయితే తన శక్తికి మించి ఉన్నాడో, అదేవిధంగా నీ యొక్క పరిస్థితులు, నీ యొక్క సమస్యలు, నీ యొక్క ఆరోగ్య సంబంధమైన సమస్యలు కావచ్చు, ఆర్థిక సంబంధమైన పరిస్థితులు కావచ్చు, లేదా నీ యొక్క గత జీవితాన్ని గురించిన సమస్యలు కావచ్చు, లేదా నీ గత జీవితంలో నీవు చేసిన తప్పులు నిన్ను వెంటాడుతూ ఉండొచ్చు. కానీ వీటన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపించగలడు అనే విశ్వాసంతో మనం ఈరోజు దేవుణ్ణి అడగాలి. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని పట్టుకొని ఈరోజు ప్రార్థనలో మీరు ఎదగగలిగితే తప్పక దేవుని యొక్క ఆత్మకార్యాలు, పరిశుద్ధాత్మ యొక్క గొప్ప వింతైన కార్యాలు మీ జీవితంలో మీరు చూడగలుగుతారు. పైగా ఇంకా as we have resumed with the 3 churches, ఇక మిగతా 4 చర్చెస్ కూడా మనకి 4 సంఘాల గురించి మనము ధ్యానం చేయలేదు. తప్పక ఈ వీక్లోనే ఐ విల్ ట్రై టు రెజ్యూమ్ దట్ సిరీస్ సో దట్ వీ విల్ బీ స్ట్రెంథెన్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మోర్ అండ్ మోర్. మే యూ బీ బ్లెస్డ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ఆమేన్.